అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నడిగడ్డ తాండా మియాపూర్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడము, భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తున్నారు. జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళతోటి హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఇంకా డాక్టర్స్ తోటి కన్సల్టేషన్ కూడా, ఫ్రీ కన్సల్టేషన్ కూడా చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా సంకల్పం ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, జనహిత సేవా ట్రస్ట్ వీళ్ళందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇంకా డాక్టర్ సుమతి వాసుదేవన్ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రోగ్రామ్ని, ఈ ఈవెంట్ని ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ భార్గవ్ కుచ్చు, డాక్టర్ కావ్య ఈరోజు మన కోసం ఉచితంగా కన్సల్టేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో అందరికీ కూడా మా ఫౌండేషన్ నుంచి, మా టీం అందరి తరపు నుంచి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్వప్నిక రెహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ చెకప్ అంటే ఇక్కడ ఉన్నటువంటి తాండాలో ఉన్నటువంటి పీపుల్కి మీ ఆధ్వర్యంలో కూడా జరుగుతోంది. దీని గురించి మీ మాటలు. ఇవాళ మేము బేసికలీ ఇక్కడికి వచ్చింది క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ గురించి అండి. మనం మెయిన్గా ఫీమేల్స్లో చూసేది ఏంటిది అంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి ప్రివిలెన్స్ అనేవి చాలా ఎక్కువ. అండ్ ఇవి ఏంటంటే వెరీ ఈజీలీ ఐడెంటిఫై చేయొచ్చు ఫీమేల్స్. అండ్ ఈజీలీ తక్కువ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే ప్రివెన్షన్ ఈజ్ ఆల్సో వెరీ, అంటే చాలా మంచి మంచి మెథడ్స్ ఉన్నాయి ఇవి ప్రివెంట్ చేయడానికి. అండ్ తక్కువ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా బాగుంటుంది ట్రీట్మెంట్ తర్వాత. సో అందుకని ఇవాళ ఏంటి మెయిన్ గోల్ అంటే మన దగ్గర ఉన్న విమెన్కి, తాండాలో ఉన్న మనుషులకి ఏంటంటే నేర్పించడం ఎట్లాగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. సో వాళ్ళు సొంతగా ఎగ్జామినేషన్ చేసుకొని ఏదైనా గడ్డ ఐడెంటిఫై చేసి వచ్చారనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, డాక్టర్కి కూడా ఈజీగా ఉంటుంది ఇట్లా ఉన్నది అని. సో వాళ్ళకి మనం నేర్పియాలి. సో అందుకే ఇవాళ నేను వాళ్ళకి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, దాంట్లో ఏం మెథడ్స్ ఉంటాయి ఏంటి అని ఒకటి నేర్పించాను. రెండోది కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే మనకు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు ఇంక్రీజ్డ్ వైట్ డిశ్చార్జ్ కానీ, లేదంటే స్మెల్లీ ఫౌల్ డిశ్చార్జ్ అట్లాగా, లేదంటే కనుక రిపీటెడ్ బ్లీడింగ్ కానీ, క్లాట్స్ అట్లాంటివంతా కూడా. సో అవి ఏంటంటే వాళ్ళకి ఓకే ఇది ఇట్లా నాకు అవుతుంది అంటే ఏదో సంథింగ్ తేడా ఉంది, ఏదైనా తప్పు జరుగుతుంది అని వాళ్ళకి తెలిస్తే ఏంటంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి రాగలరు. అందుకని వాళ్ళకి ఇవాళ ఏంటంటే నేను వచ్చి అదంతా నేర్పించాను. ఇవి ఇట్లా ఉంటాయి, ఇది ఇందుకు వస్తుంది, దానికి ఏమేమి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది, శస్త్రచికిత్స ఒక్కటే కాదు, దాంతోపాటు మనకి కీమోథెరపీ, రేడియోథెరపీ అవి కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే కనుక ఎవ్రీ ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ వెరీ అఫోర్డబుల్. సో అఫోర్డబుల్ ఆప్షన్స్ ఏంటి, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది నేర్పించాను. అయితే ఈరోజు కొన్ని మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ, వాటి గురించి. మేము ఇవాళ ఫ్రీ హెమోగ్లోబిన్ చెకప్ చేస్తున్నాము ఫర్ ఫీమేల్స్. బికాజ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది మనకి లోవర్ సోషో ఎకనామిక్ గ్రూప్లో కానీ, ఫీమేల్స్లో కానీ చాలా కామన్గా చూస్తాం. అండ్ ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఏంటంటే కనుక ఐరన్ సప్లిమెంట్స్తో కానీ, లేదంటే సిరప్స్, చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో ఈజీగా క్యూర్ చేయొచ్చు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్తో కూడా క్యూర్ చేయొచ్చు. సో అందుకని వీళ్ళకి ఏంటంటే కనుక మనం ఎట్లాంటి ఫుడ్ తినాలి, న్యూట్రిషన్ ఎట్లా తీసుకోవాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే వాళ్ళు సెల్ఫ్గా ఇంట్లో కూడా అది పాటిస్తారు. అండ్ మరీ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము మెడికేషన్స్ అవి కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో దట్ దేర్ ఐరన్ పర్సంటేజ్ ఇంప్రూవ్స్ అండ్ దేర్ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్స్ అండ్ దేర్ జనరల్ వెల్ బీయింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది అని. అంటే ప్రజెంట్ ఏంటంటే డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారు, మళ్ళీ మీరు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అంటే ముందుకొచ్చారు. ముందు మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలవుతుంది. స్వప్నిక రెహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ సహకారంతో ఇంత మంచిగా ఈ క్యాంపు జరిగింది. ఇంకా ముందు కూడా మీరు ఇలానే సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మై మెయిన్ గోల్ ఈజ్ మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసినప్పుడు అట్లీస్ట్ 1% కైనా కూడా దాంతో అడ్వాంటేజ్ వస్తే మనం మన గోల్ అనేది ఫుల్ఫిల్ అయిపోయినట్టు.
సో అందుకని మై మెయిన్ గోల్ ఇస్ దట్ వీక్ మొత్తం మనం పనిచేస్తాం, వీకెండ్ ఒక 2-3 అవర్స్ ఇట్లాంటి వాటికి కేటాయిస్తే ఏంటంటే కనుక నార్మల్ పబ్లిక్కి, కొంచెం లోవర్ సోషో ఎకనామిక్ స్టేట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ భార్గవ్. నేను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ స్పెషలైజింగ్ ఇన్ ఓరల్ క్యాన్సర్ అండ్ ఫేషియల్ ఫ్రాక్చర్స్. సో ఇవాళ మనం నడిగడ్డ తాండాకు వచ్చాము, మియాపూర్ దగ్గర. సో అక్కడ ఇవాళ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అయింది. స్వప్నిక రేహా ఫౌండేషన్ తరఫున మేము ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ పేషెంట్స్ అందరికీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి, క్యాన్సర్కి మెయిన్ కాజ్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎప్పుడన్నా వాళ్ళకి డౌట్ఫుల్గా ఉంటే ఎక్కడికి రావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాం. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అండ్ డెఫిషియన్సీస్ గురించి అండ్ ఫీమేల్ క్యాన్సర్స్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు వచ్చాము. సో ది ఈవెంట్ ఈస్ అ లిటిల్ సక్సెస్ఫుల్ టుడే. సో వీఆర్ ఆల్ హ్యాపీ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము స్వప్నిక రేహా అనే ఫౌండేషన్ నుంచి వచ్చాము. ఫౌండర్ మహాలక్ష్మి గారు, అలాగే మన తనిష్క గారు. నా పేరు కొండలరావు, నేను పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ను. సో మేము మెయిన్గా ఏంటంటే క్యాన్సరు ఇలాంటి విషయాలను ప్రివెంట్ చేయడానికి, అంటే రాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు, అలాగే ఇప్పుడు ఆడవాళ్లకు ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటివి వస్తుంటాయి. అలాంటి వాటిని తగ్గించడానికి, అలాంటి వాటికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేది డాక్టర్స్ స్పెషలిస్టులతో మేము కన్సల్ట్ చేసి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నాము. అలాగే మెన్స్ట్రువల్ హైజీన్, అంటే ఇప్పుడు మా అమ్మాయిలకు, లేడీస్కు మనకు ఇది మెన్స్ట్రువల్ హైజీన్ దాని గురించి కూడా అవగాహన కల్పిస్తుంటాము. తర్వాత ఈ న్యూట్రిషను, సరైన ఫుడ్ ఎలా తీసుకోవాలి, సరైన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన జీవన విధానము, ఇలాంటి విషయాల్లో కూడా మేము అవగాహన కల్పిస్తాము. తర్వాత న్యూట్రిషన్ గురించి ముఖ్యంగా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అలాగే ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి,
జంక్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోకుండా ఎలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి, ఇలాంటి విషయాల మీద కూడా మేము అవగాహన కల్పిస్తుంటాము. సో తద్వారా ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడము, రోగాలు రాకుండా ఎలాగ చేయాలి, రోగాలు వస్తే ఎలాగ చేయాలనేది డాక్టర్స్తో కూడా వాళ్ళ ఇది సహకారం తీసుకుని మేము చేస్తుంటాము. సో ఈ విషయంలో మాకు చాలా ఫౌండేషన్స్, ఇప్పుడు భారత్ వికాస్ పరిషత్తు, జనహిత సేవా సమితి ఇలాంటి వాటి సహకారం కూడా మేము తీసుకుంటాము. సో అందరూ కలిసి చేస్తేనే మనం ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడగలము. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా థ్యాంక్స్ అండి.